రీసెంట్ గా మాకు తెలిసిన ఒకళ్ళకి సింగిల్ కిడ్నీ ఉంది అని చెప్పి డయాగ్నోస్ అయింది. సో వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు. ఇది అసలు ఎంత కామన్ సార్? అసలు ఎట్లా దీన్ని? పుట్టుకతో సింగిల్ కిడ్నీ అనేది ప్రతి 10,000 మందిలో ఒక 4 నుంచి 5 రావచ్చు. ఇట్స్ క్వైట్ రేర్ చెప్పాలంటే. అసలు సింగిల్ కిడ్నీ ఉంది అని తెలుసుకోవాలి అంటే అసలు ఎలాంటి టెస్ట్లు అనేవి ఉంటాయి సార్? ఫస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయించుకోవాలి. అందులో కిడ్నీస్ 2 ఉన్నాయా, ఒకటే ఉందా, ఒకటే ఉంటే అది అదర్ కిడ్నీ లొకేషన్ ఏమైనా కిందన ఉందా, కొన్నిసార్లు పెల్విక్ కిడ్నీ అంటాం, అదర్ అబ్నార్మల్ లొకేషన్స్ లో ఉండొచ్చు. సో దాని ద్వారా ఐడెంటిఫై అవుతుంది. అల్ట్రాసౌండ్ లో కానీ సింగిల్ కిడ్నీ ఐడెంటిఫై అయ్యాక అదర్ టెస్ట్ కూడా చూసుకోవాలి. ఏంటి, ఆ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, ఆ కిడ్నీ పనితీరు ఎలా ఉంది. అది ఎలా తెలుస్తుంది అంటే మనకి సీరం క్రియాటినిన్ అనే టెస్ట్, సీరం ఎలక్ట్రోలైట్స్, యూరిన్ టెస్ట్ కూడా చూసుకోవాలి. యూరిన్ లేని ప్రోటీన్ వెళ్తుందో లేదా. దీని అన్నిటినీ కూడా మనం కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటాం. దీనివల్ల మనకి లాంగ్ టర్మ్ లో రిస్క్స్ ఏమైనా ఉంటాయి సార్? చాలా మందిలో ఎటువంటి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాన్సిక్వెన్సెస్ ఉండవు. సో డోంట్ వరీ. బట్ అలాగని మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎందుకు లాంగ్ టర్మ్ రిస్క్స్ ఉండవు అంటే, ఒక కిడ్నీ బాగా పనిచేస్తే మన బాడీకి అది సరిపోతుంది. సో దాన్ని మనం కాపాడుకోవాలి, ఆ కిడ్నీ హెల్త్ ని.